వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయనగరం అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది సంగీతము, అలాగే ఎన్నో కళలు. ఇవే కాదండోయ్, ఇక్కడ ఎంతో చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం శ్రీ మన్నా రాజగోపాలస్వామి పుణ్యక్షేత్రంలో అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం. అయితే ఈ ఆలయానికి ఎన్నో వేళ్ల నాటి చరిత్ర ఉందని ఇక్కడ చరిత్రకారులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఆలయానికి ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఖచ్చితంగా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం కూడా ఉందని చెప్తున్నారు. అసలు ఈ ఆలయం ఎలా ఉంటుంది, ఈ ఆలయం అంత విశిష్టత కలిగినదా, ఈ స్టోరీలో చూద్దాం. విజయనగరంలో ప్రముఖ దేవాలయం అయినటువంటి శ్రీ మన్నా రాజగోపాల దేవాలయం వద్ద అయితే ప్రస్తుతం అయితే నేను ఉన్నాను. ప్రస్తుతం అయితే మనం అయితే చూడవచ్చు, ఏదైతే రాజమన్నార స్వామి దేవాలయం అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే పూర్వీకులు కూడా చెప్పుకున్నటువంటి దేవాలయం ఏదైతే ఉందో ఈ దేవాలయం వద్ద అయితే ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గోపురం అయితే ఇది గాలి గోపురం. ఈ గాలి గోపురం 5 అంతస్తులు కలిగినటువంటి గాలి గోపురం. దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. ఈ యొక్క ఎవరైనా సరే ఆలయం లోపలికి ప్రవేశించాలంటే ఈ యొక్క ఖచ్చితంగా ఈ గోపురం గుండా అయితే మాత్రం ప్రవేశించాలి. అలాగే ఈ గోపురానికి ఇరువైపులా కూడా ఒక పెద్ద ఏనుగులు అయితే మాత్రం 2 వైపులు కూడా ఉంటాయి. అలాగే అక్కడ మావటి పైన ఒక వ్యక్తి ఉన్నటువంటి ఏనుగులు అయితే మాత్రం ఫస్ట్ మనకి దర్శనం అయితే ఇస్తాయి. ఈ ఆలయం యొక్క ఎంట్రన్స్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు అయితే ఇవి. అలాగే ఈ లోపల కూడా ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయో వాటిని అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా చూసుకుంటే ఈ గోపురంలో ఉన్నటువంటి ఒకవైపు చూసుకుంటే ఏదైతే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మ రహస్యానికి సంబంధించినటువంటిది ఏ విధంగా జరిగిందనేది ఒకవైపు అయితే మాత్రం ప్రధానంగా ఒకవైపు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మరోవైపు అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మరొక ఘట్టం అయితే మాత్రం మరొక వైపు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క గాలి గోపురంలో ఉన్నటువంటి ఈ 2 ప్రధాన ఘట్టాలు అయితే ఈ గాలి గోపురంలో కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు లోపలికి అయితే గాలి గోపురం నుంచి అయితే లోపలికి ఎంటర్ అయ్యాము. ఈ లోపల నుంచి మాత్రం ప్రధానంగా మనం చూసుకుంటే ఇక ధ్వజస్తంభం అయితే మాత్రం స్టార్టింగ్లో కనిపిస్తూ ఉంటుంది. ధ్వజస్తంభం కింద ఒక బలిపీఠం కూడా ఉంటుంది. అదే ఇవి ప్రధానంగా మనకైతే ఇక్కడైతే మాత్రం కనిపిస్తూ ఉంటాయి. అలాగే చూసుకుంటే ఈ యొక్క ఆలయానికి ఎడమ వైపున కుడి వైపున కూడా ఏదైతే దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి విగ్రహాలు అయితే మాత్రం ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనమైతే చూడవచ్చు, ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ విగ్రహం అయితే దేశంలోనే అత్యంత అరుదుగా కనిపించినటువంటి విగ్రహంగా మనమైతే చెప్పొచ్చు. ఇటువంటి విగ్రహం అయితే దేశంలోనే ఎక్కడా లేదంటూ ఈ యొక్క ప్రాంతవాసులు, ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పూర్వీకులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంటుంది. ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే దీనికి సంబంధించినటువంటిది మదన గోపాల మూర్తి ఒక విగ్రహం అయితే ఇక్కడైతే మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క స్వామివారి విగ్రహం అయితే దేశంలోనే ఎక్కడా లేదు అంటూ ఈ యొక్క ఉన్నటువంటి పూర్వీకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మరోవైపు శేష పాన్పు పైన ఉన్నటువంటి స్వామివారు అయితే మరొక వైపు అయితే మాత్రం కనిపిస్తూ ఉంటారు. అటువైపు మనం చూసుకుంటే శేష పాన్పు పైన ఉన్నటువంటి స్వామివారు అయితే మరొక వైపు అయితే కనిపిస్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు ఆ శేష పాన్పు పైన ఏ విధంగా కనిపిస్తున్నారు అనేది. ముఖ్యంగా చూసుకుంటే ఇక పద్మనాభ స్వామి నీటికి ఇక్కడ మనకి కనిపిస్తున్న మహావిష్ణువు అయితే అతను ఇక్కడ చాలా చక్కగా పవలించినటువంటి ఒక అద్భుతమైన ఘట్టం అయితే ఎక్కడైతే మాత్రం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఆ నాభి నుంచి వచ్చినటువంటి ఒక బ్రహ్మ కూడా అక్కడైతే మొత్తం మన నీట్గా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంతటి మహా అద్భుతమైనటువంటి ఘట్టాలను అయితే ఇక్కడ ఎంట్రన్స్లో ఈ ఆలయానికి వచ్చినటువంటి భక్తులను అయితే మాత్రం ఖచ్చితంగా కట్టి పడేసేలా ఉన్నటువంటి విగ్రహాలు అయితే మాత్రం ఎక్కడైతే మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఆలయం అయితే మాత్రం చూడవచ్చు, దీనికి సంబంధించినటువంటి ఒక సేఫ్టీ వాల్ అనమాట ఏదైతే ఉంది, వాల్ అంతా కూడా నాడు పూర్వంగా ఇక్కడ ఉన్నటువంటి రాజుల కట్టడాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కట్టడాలు కొన్ని వేల సంవత్సరాలు కలిగినటువంటి కట్టడాలు. ఈ కట్టడాలకి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే మాత్రం ఆనాడు కట్టినటువంటి కట్టడాలు కానీ మనం అయితే చెప్పొచ్చు. అలాగే ఈ యొక్క కట్టడాల నుంచి మనం లోపలికి మనం ఇప్పుడు మనం వెళ్దాం. లోపలికి వెళ్ళి చూసేసరికి అయితే మాత్రం ముందుగా చూసుకుంటే 2 ఇరువైపులు శంకు చక్రాలు అయితే మాత్రం ఫస్ట్గా మనకు దర్శనం అయితే ఇస్తాయి. ఒకవైపు శంకు, మరోవైపు చక్రంతో ఒక స్వామివారికి 2 భుజాలపైన ఉన్నటువంటి ఏవైతే శంకు చక్రాలు ఉంటాయో శంకు చక్రాలతో ఫస్ట్ మనకైతే ఇక్కడ ఉన్నటువంటి భక్తులకైతే దర్శనం అయితే ఇస్తాయి. ఈ దర్శనం ఇచ్చిన వెంటనే మనం లోపలికి వెళ్ళి చూసేసరికి అయితే మాత్రం ఏదైతే ఇక సంబంధించిన విమాన గోపురం కిందనైతే మాత్రం ప్రస్తుతానికైతే మనం ఎంటర్ అయ్యాం. ఇక్కడి నుంచి సుమారుగా చూసుకుంటే కొన్ని ఏదైతే చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ సంబంధించిన 42 స్తంభాలతో ఈ యొక్క స్తంభాలని ఇక్కడ వచ్చినటువంటి భక్తులను అయితే మాత్రం కట్టిపడేసేలా ఇక్కడ ఉన్నటువంటి అందాలను అయితే
చాలా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే నిత్యము కూడా ఈ యొక్క ఆలయంలోనే ఇక్కడ ఉన్నటువంటి పురోహితులైతే మాత్రం నిత్యము పారాయణాలైతే మాత్రం కంటిన్యూగా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ 42 స్తంభాలతో ఉన్నటువంటి ఏదైతే మండపం ఉన్నదో ఈ మండపంలోనే అత్యంత క్రియాశీలకమైనటువంటి ఘట్టాలు కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఏదైతే దీనికి సంబంధించినటువంటి అక్షరాభ్యాసాలు కావచ్చు, అలాగే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు వచ్చినటువంటి పూజలు పునస్కారాలు చేసేటప్పుడు అయితే మాత్రం పవిత్రమైనటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క 42 స్తంభాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ప్రాకారం ఉన్నదో, దీనికి సంబంధించిన గోపురాలు ఉన్నాయో ఇక్కడే జరుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ప్రాంతంలోనే ఎక్కువ మందికి ఇక్కడ ఉన్నటువంటి పూర్వకాలంలో అయితే ఎక్కువ ఈ ప్రాంతంలోని అక్షరాభ్యాసాలు కూడా ఎక్కువగా చేసేవాళ్ళని అయితే మాత్రం చెప్తూ ఉంటారు. ఇక్కడ ఖచ్చితంగా అక్షరాభ్యాసం చేస్తే ఆ యొక్క పిల్లలు ఉన్నత స్థితికి వెళ్తారని కూడా ఒక ప్రగాఢమైనటువంటి, ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఆలయానికి వచ్చినటువంటి భక్తులైతే ఎవరైతే కోరిన కోరికలు తీరాలంటే ఖచ్చితంగా 11 సార్లు అయితే మాత్రం ప్రదక్షిణ చేయాలి. 11 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ యొక్క కోరికను కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందంటూ ప్రగాఢ విశ్వాసం అయితే ఉంటుంది. కోరికని తీరిన తర్వాత అయితే ఖచ్చితంగా 108 సార్లు అయితే మాత్రం మళ్ళీ ప్రదక్షిణ చేయాలి. లేదంటే 108 కొబ్బరికాయలు అయినా సరే ఇక్కడ స్వామివారి కొట్టాలనే ఒక ఆనవాయితీగా కూడా వస్తూ ఉంటుంది. అలాంటి భక్తులైతే కొన్ని వేల సంఖ్యలోనే ఉన్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఇక్కడ వచ్చినటువంటి భక్తులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆ భక్తుల మాటల్లోనూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రధాన అర్చకులు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లోనే విందాం. చెప్పండి, మీ ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి? ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయని చెప్తున్నారు, వాస్తవేనా? వాస్తవేనండి. ఈ కోవుల్లోకి వస్తే సరైన కోరికలను తీరుతాయి. ప్రదక్షిణలు చేస్తున్నాం అందరినీ, మా భక్తులందరినీ చేస్తున్నాం. అంచేత తగిన కోరికలు తీరుతాయి కాబట్టి ఈ భగవంతుని నమ్ముకున్న వాళ్ళందరికీ సంతాన ప్రాప్తి అన్నీ వస్తున్నాయి. పూజలు కూడా చేస్తున్నాం మేమందరం. అంచేత ఎందుకు అంత విశిష్టత కలగడానికి కారణం ఏంటి? కోవుల్లో అంత విశిష్టత ఎందుకు వచ్చింది? పురాతనమైనటువంటి కోవులు కాబట్టి ఈరోజు ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి దీని గురించి విశిష్టత అవన్నీ చెప్పడం అవుతుంది. బాగానే ఉంటున్నారు ప్రజలు, రోజు రోజుకి జనం పెరుగుతుంది కానీ జన విశిష్టత ఎక్కువ అవుతుంది. అంచేత ఈ కోవుల గురించి చెప్పడం. ఈ కోవులు ఎప్పుడు కట్టారో మీకు ఏమైనా అవగాహన ఉందా? అవగాహన తెలియదు, నాకు తెలియదు ఇంతవరకు. ఎన్ని సంవత్సరాలు చాలా ఇప్పుడు ఇంప్రూవ్ బాగా అవుతుంది. పురాతన ఇప్పుడు బాగుండేది కాదు, ఇప్పుడు మటుకు చాలా బాగా జరుగుతున్నాయి. పూజలు బాగా జరుగుతున్నాయి. కోవులు కూడా చాలా బాగా చేస్తున్నారు. జనాలు కూడా, ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కోవులు అర్చకులు, తర్వాత దీని ప్రధాన కార్యకర్తలు వీళ్ళందరూ చేస్తున్నారు బాగానే. అంటే ఇక్కడ పూజ చేసుకుంటే ఖచ్చితంగా కోరిన కోరిక తీరుతుంది అంటారు, వాస్తవేనా? వాస్తవేనండి. భక్తులందరూ 108 సార్లు నచ్చినట్టు తీరుతున్నారు, పువ్వులు పట్టుకొని అన్నీ చేస్తున్నారు. అంచేత కోరికలు తీరుతాయి, కృష్ణుడు కదా. అంచేత గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ మాకు పరిచయం ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక ఫోటోషూట్ గురించి అని వచ్చాము. నేను ఇక్కడ ఎల్ఐసిలో ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. నా పేరు ప్రకాష్ రావు. మా మిస్సెస్ మా తమ్ముడు గారండి. యాక్చువల్గా ఏంటంటే ఈ ఆలయం నేను రోజు ఇక్కడ పనిచేసేవాడిని ఎల్ఐసిలోనే. రోజు ఈ దారి నుండి వెళ్ళేవాడిని, కానీ ఈ ఆలయం గురించి నాకు తెలిసేది కాదు. తర్వాత ఈ మధ్యలో ఈ ఆలయం గురించి నాకు విశిష్టత గురించి, ఈ ఆధ్యాత్మిక ఆలయం అని చాలామంది దీని గురించి చెప్పడం జరిగింది. ఫోటోషూట్ గురించి కూడా నేను డిస్కస్ చేసి ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ ఆలయం గురించి నాకు చెప్పడం జరిగింది. అందువలన ప్రత్యేకంగా ఈ ఆలయం గురించి తెలుసుకొని మేము వైజాగ్ నుంచి వచ్చాము. వైజాగ్ నుంచి ఈ ఆలయం గురించి తెలిసి వచ్చాము. చాలా విశిష్టత గల ఆలయం అని నాకు. లోపల చాలా విశేషమైన కట్టడాలు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపల అట్మాస్ఫియర్ కూడా చాలా కూల్గా ఉంది. చాలా పార్కింగ్ ప్లేస్, మండపాలు, తర్వాత పిల్లలకి ఆడుకునే వస్తువులు ఉన్నాయి. తర్వాత పూల చెట్లు, విశాలమైన వాతావరణం, చక్కని వాతావరణం, చల్లనైన వాతావరణం కల్పించారు. మంచి వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకి అంటే సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఫెసిలిటీస్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ నిర్వాహకులు. చాలా చక్కనైన ఆలయం, నాకు చాలా మంచి అనుభూతి, చాలా చక్కనైన అనుభూతి ఈ ఆలయం చూసి నాకు కలిగిందని చెప్పండి. జై శ్రీమన్నారాయణ. ముందుగా మా వేణుగోపాల స్వామి ఆలయం తాలూకా చరిత్ర తెలుసుకోవడానికి వచ్చేటువంటి ఆర్టీవీ ఛానల్ వారికి నా నమస్కారం తెలియజేస్తున్నా.
ఈ కోవిల సుమారు 1000 సంవత్సరాల చరిత్ర గల కోవిలండి. ఇది చోళరాజుల పరిపాలనలో కట్టిన గుడి. ఈ గుడికి చాలా ప్రాచుర్యం ఉంది. ఈ స్వామివారికి మనసులో స్మరించుకొని దేవాలయం చుట్టూ అంటే ధ్వజస్తంభం దగ్గర నుంచి దేవాలయం చుట్టూ కూడా 11 ప్రదక్షిణలు చేసుకుంటే వాళ్ళ మనసులో కోరుకున్న కోరికలు తీరుతాయని ప్రజలకు చాలా నమ్మకం ఉందండి. అలాగే ఈ స్వామిని నమ్ముకున్న వాళ్ళు సంతానం లేని వాళ్ళు వచ్చి సంతానం కావాలంటే సంతానం కలిగింది, చాలామంది కలిగింది, యథార్థం చెప్తున్నాం మేము. అందుకే సంతానం వేణుగోపాల స్వామి అని కూడా పేరు ఉందండి. మరి మా కోవిలికి చాలామంది వస్తుంటారండి. సీనియర్ సిటిజన్లు కూడా ఇక్కడ రోజు సాయంకాలం పాటు వచ్చి ఈ స్వామిని దర్శించుకొని ఉదయం సాయంకాలం కూడా ఇక్కడ ఉంటారండి. సుదూర ప్రాంతం నుంచి వచ్చి కోవిలి గాలిగోపురం దగ్గర ఉండి ఫోటోలు తీసుకొని వెళ్తుంటారు. అలాగే ఈ కోవిలి కూడా ఈ రోజులకు ఉందంటే కారణం చాలామంది దాతలు వల్ల ఈ కోవిలిని ఈ విధంగా మేము అభివృద్ధి చేశారు. మేము కూడా ఇక్కడ నేను సోమవారికి 10 సంవత్సరాలు బట్టి నేను ఇక్కడ వస్తున్నాను. నేను కూడా స్వామివారి సేవ చేస్తున్నాను. అలాగే మాకు ధనుర్మాసంలో కూడా 31 రోజులు మేము పూజలు చేస్తామండి. ఇక్కడ 31 రోజులు కూడాను చాలామంది జనాలు కనుక 1000 మంది వస్తుంటారు ఇక్కడికి. మరి ఇలాంటి కోవిలు నాకు తెలిసినంత వరకు మరి ఎక్కడా లేదు సరే, 3 జిల్లాలో కాదు, ఎక్కడ చూసినా సరే ఇలాంటి కోవిలు ఉండదు. వచ్చే ప్రేక్షకులకి భక్తులకి అందరికీ కూడా సౌకర్యంగా లాబరేటరీలు, స్నానాల గదులు కూడా ఉన్నాయి, కళ్యాణ వేదిక, కళా మండపాలు కూడా ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి కూడా సౌకర్యం ఉందండి. పార్క్ కూడా మాకు ఉంది, ఇక్కడ పెట్టించారు మా డాక్టర్ గారు. అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. వచ్చి చూశాక చాలా ఆధ్యాత్మికంగా చాలా ప్రశాంతంగా ఉంది. వచ్చాక చెప్పారు టెంపుల్ ఫేమస్, మనం ఏదైనా మనసులో కోరుకొని ఒక 11 ప్రదక్షిణలు చేసి ఆ కోరిక తీరాక వచ్చి 108 ప్రదక్షిణలు చేసి 108 టెంకాయలు కొడితే చాలా మంచిదట. నిజంగా అంత మహిమగల ఉన్న స్వామే అనిపిస్తుంది. చూస్తుంటే కూడా చాలా ప్రశాంతంగా లోపల గర్భగుడిలో స్వామిని చూస్తూ ఉండాలనిపిస్తుంది. చాలాసేపు నేను కూర్చున్నాను లోపలే, నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా ఇయర్స్ ముందు నుంచే ఉన్నది ఆ రాతి కట్టడం అది చూస్తుంటే చాలా చాలా నిజంగా మాకు రావడం ఇది మాకు అదృష్టం అనే అనిపిస్తుంది. మా పాప వల్ల మేము వచ్చాము, దానివల్ల మాకు కూడా అదృష్టం వచ్చింది అనిపిస్తుంది టెంపుల్కి వచ్చిన తర్వాత. చాలా థ్యాంక్స్. ఇంత మంచి టెంపుల్ని కవర్ చేస్తున్న ఆర్టీవీ ఛానల్ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. మన విజయనగరంకి ఒక కొత్త మలుపుగా తయారైనటువంటి శ్రీ మన్నా రాజగోపాల స్వామి వారి యొక్క దేవస్థానం. ఇది ఇంచుమించుగా 1000 సంవత్సరాల నాటువంటి దేవస్థానం. ఈ దేవాలయానికి ముందు వేణుగోపాలపురంలో అక్కడ ఒక చిన్న మందిరం ఉండేది. ఆ ఆలయం కొన్ని అవాంతరాల వల్ల శిథిలావస్థ అవ్వడం వల్ల అక్కడి నుంచి ఆ యొక్క విగ్రహాన్ని మన దేవాలయంలో ఒక పక్కన పెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క వేణుగోపాల స్వామి భక్తుల యొక్క కల్లో కనిపించి, నేను ఫలానా చోట ఉన్నాను, ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయండి అనేసి చెప్పడం జరిగింది. తదుపరి ఆ భక్తులు చక్కగా విగ్రహాన్ని తీసుకొని రావడం, ఇక్కడ ప్రతిష్ఠ కార్యక్రమం చేయించడం. అలాగే ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ ఎన్నో పెళ్ళిళ్ళు, అక్షరాభ్యాసాలు, ఇటువంటి కార్యక్రమాలు ఒక రోజులో 50 ఏసి 60 ఏసి జరుగుతూ ఉండేవి. అలాగే మన స్వామికి దండం పెట్టుకొని 11 యొక్క ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే మనం కోరిన కోరికలు ఆయన తీరుస్తాడని అనడానికి ఎటువంటి సంశయం లేదు. స్వయంభూ విగ్రహం. అలాగే ఈ ఆలయం ప్రతిష్ట కార్యక్రమం అయిన తర్వాత లక్ష్మీదేవి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు, అలాగే రామాంజుల వారు, నమ్మాళ్ళ వారు, ఇలాగా ఆళ్ళవార్లతో సహా ఆ స్వామి వేయించేయడం జరిగింది. అలాగే తదుపరి మన జగన్నాథ స్వామి వారి యొక్క మూర్తులు కూడా ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అలాగే బ్రహ్మోత్సవాలు తదుపరి కార్యక్రమాలన్నీ ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో చాలా విశేషంగా జరుగుతున్నాయి. జయ శ్రీమన్నారాయణ. ఈ యొక్క ఆలయం అయితే మనం చూడొచ్చు. ఇటువైపు చూసినా సరే ఈ ప్రాకారాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ స్తంభాలు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆనాటి కళలే. అంటే సుమారుగా చూసుకుంటే కొన్ని 1000 సంవత్సరాల నాటి
యొక్క కళా సౌరభం అయితే ఎక్కడైతే మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇటువైపు చూసినా సరే ఒక రాతి కట్టడాలతో అంత పెద్ద రాళ్ళను ఆ రోజు అంత పైకి ఎలా తీసుకెళ్ళగలిగారు అనేది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుల్లో కూడా, ప్రతి ఒక్కరిలో కూడా అది ఒక ఆలోచన అయితే మాత్రం ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజుల్లో ఎటువంటి టెక్నాలజీ కూడా లేదు. అటువంటి టెక్నాలజీ లేని టైంలోనే ఇంతటి పెద్ద రాళ్ళను ఏ విధంగా చెక్కగలిగారు, ఇంతటి పెద్ద రాళ్ళను ఆ పైకి ఎలా తీసుకెళ్ళగలిగారు. మొత్తానికి చూసుకుంటే ఇదంతా కూడా ఈ రోజులో ఉన్నటువంటి ఏ ఒక్క కట్టడాలు కట్టినా సరే ఒక 10-15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు, లేదా ఇంకా ఎక్కువ చూసుకుంటే ఒక 100 సంవత్సరాలు పూర్తిగా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంటుంది. అదే క్రమంలోనే ఈ సుమారుగా ఈ యొక్క కట్టడాలు కట్టి కొన్ని వేల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఈ యొక్క కట్టడాలు ఉన్నాయంటే మాత్రం ఆ రోజు కట్టడాలు ఏ విధంగా జరిపారని అయితే మాత్రం చూడొచ్చు. కొన్ని వేల సంవత్సరాల నాటి యొక్క కట్టడాలు అయితే మాత్రం మన ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక రాతితో, ఏదైతే ఒక చలువురాయి కింద ఉన్నటువంటి చలువురాయి, ఇది కూడా ఒక రకమైనటువంటి రాయితో కట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే మనం బయట నుంచి అయితే మాత్రం ఈ యొక్క ఆలయాన్ని అయితే మనం చూడొచ్చు. బయట నుంచి చూసేసరికి ఎంత అద్భుతమైనటువంటి కట్టడం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు చూసుకుంటే ఒక కళలో ఏదైతే ఆనాడు ఉన్నటువంటి ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి రాజుల్ని, అక్కడ రాజ్యరికంలో ఉన్నటువంటి రాజుల్ని అందరినీ కూడా అలరింపచేసి ఆనందింపచేసే ఒక రాజ్యానికి కావలసినటువంటి ఒక ఆధ్యాత్మికత భావన ఏదైతే ఉంటుందో అటువంటి కళల్ని ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క కట్టడాలపైన అయితే మాత్రం కళ్ళకు కట్టినట్టయితే మాత్రం మనకు చూపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆనాడు కట్టినటువంటి కట్టడాలే ఈ నేటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఆనాడు ఎంత గొప్పగా తీసుకెళ్లారని అయితే మాత్రం మనం అయితే చెప్పొచ్చు. ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే వేల సంవత్సరాల నాటి కట్టడాలు అయితే మాత్రం ఇంతవరకు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఈ యొక్క కట్టడాలు ఎంత గట్టిగా కట్టారనేది అయితే మాత్రం మనం చెప్పొచ్చు. ప్రతి ఒక్క కట్టడం వెనక కూడా ప్రతి ఒక్క శిల్పం వెనక, అలాగే ప్రతి ఒక్క ఆకృతి వెనక, అలాగే మరొక వైపు చూసుకుంటే ప్రతి ఒక్క ఏదైతే ఒక కట్టడాల్లో దాన్ని నిర్మించిన చిత్రం వెనక ప్రతి ఒక్క దాని కూడా ఒక నిగూఢమైనటువంటి సమాచారం అయితే మాత్రం ఉంటున్నటువంటి నేపథ్యం అయితే ఉంటుంది. ప్రతి దానికి చూసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఒక చరిత్రే ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇటువైపు కట్టడాలకైతే ఆనాడు ఉన్నటువంటి టెక్నాలజీ ఎంతటి టెక్నాలజీ అని కూడా మనమైతే మాత్రం ఇటువంటి కట్టడాల ద్వారా అయితే మనమైతే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి ఆలయం విజయనగరంలోనే ఉన్నదంటే అయితే ఎవరు కూడా నమ్మలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంటుంది. ఎందుకంటే ఎవరికి కూడా అంతు చెక్కనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఆనాడు ఇంతటి అద్భుతమైనటువంటి శిల్పకళ ఎలా దీన్ని నిర్మించారని అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే మాత్రం ఆలోచించుస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి కట్టడాలను అయితే మాత్రం నేటి తరం యువత అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సందర్శించాలి అనేది మాత్రం మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే మనం ఉన్నటువంటి ఏదైతే శ్రీ మన్నా రాజగోపాల స్వామి ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయం ప్రస్తుతం చూసుకుంటే ఎండోమెంట్ ఆధ్వర్యంలో ప్రజెంట్ అయితే రన్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి వచ్చినటువంటి ఆదాయం కావచ్చు, దీనికి ప్రజెంట్ ఇక్కడ దీని మెయింటెనెన్స్ అంతా కూడా ఎండోమెంట్ శాఖ మొత్తం దీన్ని అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవాదాయ శాఖ ద్వారా దీన్ని అయితే మాత్రం ప్రస్తుతం అయితే రన్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవాదాయ శాఖ ద్వారా మాత్రమే ఇక్కడ పనులు కార్యక్రమాలు కూడా జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే ఇటువైపు చూసిన ఈ యొక్క ఏదైతే దీనికి సంబంధించిన ప్రాకారాలు కావచ్చు, అలాగే విమాన గోపురం కావచ్చు, అలాగే వచ్చినటువంటి గాలి గోపురం కావచ్చు, స్టార్టింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కదానికి ఒకటి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కళ ఉంటుంది. అలాగే మనం వచ్చినప్పుడు స్టార్టింగ్లో చూసినటువంటి ఏదైతే రాజమన్నార స్వామి, ఆ గోపాల స్వామి సంబంధించినటువంటి ఒక విగ్రహం మనం చూసుకుంటే ఆ చెరుకు గడలతో పట్టుకున్నటువంటి విగ్రహం అయితే సుమారుగా చూసుకుంటే ఈ దేశంలోని ఎక్కడా కూడా అటువంటి విగ్రహం లేదంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇటువంటి ఆలయం నిర్మించడం అయితే మాత్రం మనందరికీ కూడా చాలా గర్వకారణం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆలయం ఒక విశిష్టత ఏంటంటే ఇక్కడికి ఈ ఆలయానికి ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుందని ఒకవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఒక 11 సార్లు అయితే మాత్రం అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఒక కోరిక అయితే మాత్రం కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందనే ప్రగాఢ విశ్వాసం అయితే భక్తుల్లో ఉంటుందంటూ కూడా మరొకవైపు అయితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రధాన అర్చకులు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాటి రాజులు ముఖ్యంగా ఇది చోళాల
పరిపాలన కాలంలో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి నిర్మాణాలు జరిగాయి అని అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఇక్కడ వచ్చినటువంటి పూర్వీకులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసాం కదా, ఈ ఆలయంలో ఉన్నటువంటి అర్చకులు, భక్తులు, ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు అంతా ఒకటే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ఆలయానికి వచ్చినటువంటి ఏ ఒక్క భక్తులకైనా 100% అయితే కోరుకున్న కోరిక అయితే మాత్రం ఖచ్చితంగా తీరుతుందని చాలా ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఆలయం అంతా కూడా అతి పురాతన కట్టడం కావడంతో ఆనాటి రాజులు ఏ విధంగా ఈ యొక్క శిల్పకళ ఒక అద్భుతంగా అయితే నిర్మించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు ఈ యొక్క శిల్పకళ ఏ విధంగా ఉందో ఈ యొక్క ఆలయంకి వస్తే ప్రతి ఒక్కరు కూడా కళ్ళకు కట్టినట్టయితే చూడొచ్చు అంటూ కూడా మరొక వైపు అయితే ఆ యొక్క శిల్పకళలే మనం పిలుస్తున్నాయా అన్నట్టయితే మాత్రం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆలయంలో ప్రధానంగా ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఏదైతే అతి పురాతనమైనటువంటి కట్టడాలని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు, అలాగే ముఖ్యంగా ఎక్కువ మంది సందర్శకులు కూడా ఈ యొక్క ప్రాంతానికి అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అదేవిధంగా ఎక్కువగా ఈ యొక్క చూసుకుంటే ఈ యొక్క ఆలయంలో ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ షూటింగ్ సంబంధించినటువంటి షూటింగ్లు కూడా ఎక్కువగా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఆలయం యొక్క సహజ సౌందర్యం అయితే ఆ విధంగా మనకైతే మాత్రం కనిపిస్తున్నది. ఒకవైపు ఎటువైపు చూసినా సరే ఒక అద్భుతమైన కట్టడాలతో ఒక చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడంతోనే ఇంతటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.